వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ 2024 దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక రిజల్ట్స్ వచ్చేసి మనకు ఈ వీక్లో వచ్చే అవకాశం 100% ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటంటే పేపర్ కరెక్షన్ అంటే పేపర్ ఎవల్యూషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఆటోమేషన్ చేసే ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక అంటే మాన్యువల్ వర్క్ అయిపోయింది, అంటే పేపర్ కరెక్షన్ చేయడం అయిపోయింది, దాన్ని కంప్యూటరైజ్డ్ చేయడం కూడా అయిపోయింది. ఇక ఫైనల్గా రేపు ఈవినింగ్ కల్లా కంప్యూటరైజేషన్ ప్రాసెస్ కూడా 100% కంప్లీట్ అయిపోతుంది. రేపు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ ఎలక్షన్ కమిషన్కి ఒక మెయిల్ అనేది చేయబోతుంది. దీనికి సంబంధించి అంటే ఎలక్షన్స్ కోడ్ అనేది రాష్ట్రంలో అమలులో ఉండటం వలన రిజల్ట్స్ని అనౌన్స్ చేయాలి అంటే ఎస్ఎస్సి బోర్డు ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలి. రేపు మెయిల్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెస్పాండ్ని బట్టి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే ఈ నెల మనకు 18 లేక 19న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ యొక్క డిసిజన్ మీద ఆధారపడి ఉంది. అయితే ఎస్ఎస్సి బోర్డు తన వర్క్ అయితే కంప్లీట్ చేసేసింది. రెండోది ఏంటంటే ఈసారి రిజల్ట్స్కి మంత్రులు కానీ వేరే రాజకీయ పార్టీలు లేక రాజకీయ నాయకులతో సంబంధం లేదు కాబట్టి ఎస్ఎస్సి బోర్డు స్వయంగా రిజల్ట్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి కేవలం ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ గనక వచ్చేసినట్లయితే ఆటోమేటికలీగా ద నెక్స్ట్ డే ఆర్ ద సేమ్ డే రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికీ అంటే రేపు ఈవినింగ్ రేపు ఆఫ్టర్నూన్ మెయిల్ చేసే అవకాశం ఉంది. మెయిల్ చేసిన తర్వాత కనీసం ఒక 48 అవర్స్లో రెస్పాండ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఈ మొత్తం మనం కంప్లీట్గా ప్రాసెస్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు 19వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి అనేది ఎస్ఎస్సి బోర్డు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఎస్ఎస్సి బోర్డు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఎందుకని ఎస్ఎస్సి బోర్డు ఇప్పటివరకు అఫీషియల్ డేట్ని ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే ఎలక్షన్ కమిషన్ చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి ఎప్పుడు మనకి రెస్పాండ్ వస్తుంది, ఎప్పుడు రిప్లై వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఈ కారణాల వల్ల ఎలక్షన్ కమిషన్ మీద డిపెండ్ అయి ఉండటం వలన ఎస్ఎస్సి బోర్డు ఇప్పటి వరకు అఫీషియల్గా డేట్ని అనౌన్స్ చేయలేదు. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.